హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. నేను మీ హరితా మోహన్. మీకోసం ఒక కొత్త చట్నీ రెసిపీతో వచ్చేసాను. అదేంటో తెలుసా? ఉల్లి చట్నీ. ఇప్పటి వరకు మనం ఇడ్లీ, దోశ అనేవి చాలా రకాల చట్నీతో టేస్ట్ చేసుంటాము. కానీ ఈ ఉల్లి చట్నీతో ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చట్నీ మీరు చేసుకుంటారు. ఈ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. 6 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఎండుమిర్చి 20, ఒక చిన్న లెమన్ సైజు చింతపండు తీసుకొని ఇలా కొంచెం నానబెట్టాలి. ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆయిల్ 3 లేదా 4 స్పూన్స్, 50 గ్రాముల బెల్లం, 100 గ్రాముల అల్లంని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా గుడ్లు వలిచి పెట్టుకోవాలి. కరివేపాకు 5 రెమ్మలు, పచ్చిపప్పు 2 స్పూన్స్, ఆవాలు 1/2 స్పూన్, సాయి మినపప్పు 1 స్పూన్, జీరా 1/2 స్పూన్. చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1.5 స్పూన్ ఆయిల్ వేసి ఇలా వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం తీసుకున్న ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. ఎండుమిర్చి మాడిపోకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన ఎండుమిర్చిని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ పచ్చిపప్పు వేసుకొని వీటిని కూడా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసి మరికొంచెం సేపు ఫ్రై చేయాలి. పోపు మాడిపోకుండా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకు కూడా వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయ్యాక వెల్లుల్లి కూడా తీసుకొని మరో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మన పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇదే కడాయిలో మరో 1.5 స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసి వాటిని బాగా ఫ్రై చేసి ఇలా మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని అందులో 2 స్పూన్స్ కల్లుప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోని నీరంతా ఇంకిపోయి అలాగే అవి మాడిపోకుండా ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇలా అన్నీ ఫ్రై చేశాక వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పోపు మొత్తంలో మనం ముందుగా నానబెట్టిన చింతపండు అలాగే మనం తీసుకున్న బెల్లం కూడా వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చల్లారిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లి చట్నీ రెడీ. దీన్ని సర్వ్ చేసుకొని వేడివేడి ఇడ్లీలతో కానీ దోశలతో కానీ టేస్ట్ చేసేద్దాం. ఈ ఉల్లి చట్నీ అనేది కేవలం దోశలకి, ఇడ్లీలకి మాత్రమే పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి మీరు కూడా ఈ చట్నీని ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.